హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా కియాలో కొత్తగా వచ్చిన ఈ సిరోస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనిలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది, అదే కాకుండా 20+ ADAS ఫీచర్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఒక్కొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, అదేవిధంగా ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కూడా ఎలా ఉంటుందని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సిరోస్లో మన కీ చూసుకుంటే కీ అనేది మనకి ఈ లుక్లో ఉంటుంది. సో ఇలా కీ అయితే ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే ఈ పైన వచ్చేసి మనకి ఇక్కడ ఈ సైడ్లో 3 బటన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఒక సింగిల్ బటన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా కార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు ఉన్న 3 బటన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి. సో ఇదే కాకుండా ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు బూట్ స్పేస్ కూడా యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో దీనిలో ఈ హోల్డ్ బటన్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి మిర్రర్స్ అనేవి ఆటోమేటిక్గా అప్ డౌన్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఈ కీలో అయితే ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఇదైతే సో ఇలా ఇది అన్లాక్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా అన్లాక్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్లో బూట్ స్పేస్ యాక్సెస్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇది యాక్సెస్ చేసి మన బూట్ స్పేస్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ ఈ రిమోట్లో ఉంటాయి. సో చూడడానికి అయితే మనకి ఇలా ఈ రిమోట్ అయితే ఉంటుంది. సో ఇంకా ఫీచర్స్ ఏముంటాయో పూర్తిగా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ సిరోస్ మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది చూడడానికి చాలా స్టైలిష్ లుక్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఒక మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో పైన కూడా మనకు అక్కడ కెమెరా అయితే ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో చూసుకుంటే కియా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం ఈ కింద చూసుకుంటే రేడియేటర్ సంబంధించిన గ్రిల్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తాయి. సో కింద చూసుకుంటే స్కిడ్ ప్లేట్ అనేది సిల్వర్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. సో ఫ్రంట్ నుండి అయితే దీని లుక్ మనకి ఇలా కనిపిస్తుంది. సో సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఐస్ క్యూబ్ సంబంధించిన ఈ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 3 ఐస్ క్యూబ్ రిలేటెడ్ ఈ హెడ్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు. సో ఇది చూసుకుంటే డిఆర్ లైట్ అనమాట. MFR డిఆర్ లైట్స్ అనేది దీన్ని పిలుస్తారు. సో ఇలాంటి షేప్లో అయితే డిఆర్ లైట్ ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా ఇది మిక్సింగ్గా కలిసిపోయి ఉంటుంది అనమాట. సో ఈ లైట్ వచ్చేసి మనకి ఇలా అయితే హెడ్ ల్యాంప్ సిస్టమ్ అయితే చూడొచ్చు. సో ఇంకా మన సైడ్ నుండి చూసుకుంటే మనకి వీల్స్ వచ్చేసి ఇది చూసుకుంటే టాప్ వేరియంట్ అనమాట. సో టాప్ వేరియంట్లో 17 ఇంచెస్ ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఈ వీల్ కవర్స్ కూడా వస్తాయి. మనకి ఇలాంటి డిజైనింగ్లో ఉండే కవర్స్ అయితే చూడొచ్చు. సో చూడడానికి ఇవి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. మిడిల్లో చూసుకుంటే కియా బ్యాడ్జింగ్ ఉంటుంది. సో ఇలా మనం ఈ డిజైన్ అంతా చూడొచ్చు. సో ఇంకా మన సైడ్ నుండి చూసుకుంటే ఈ ORVMs ఆటోమేటిక్గా ఇది ఓపెన్ క్లోజ్ అయ్యే విధంగా అయితే ఉంటారనమాట. సో దీనిపైన ఏంటంటే టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కెమెరా అయితే చూడొచ్చు. సో ఇంకా మనం ఈ డోర్ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి ఈ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అని పిలుస్తాను అనమాట. సో ఈ చూడడానికి ఇలా ఫ్లాట్గా ఉంటాయి. సో ఇలా మనం పుష్ చేస్తే ఇక్కడైతే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా మన డోర్ని అయితే మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి డోర్ హ్యాండిల్స్ అయితే మనకు ఉంటాయి. సో ఈ ఫ్రంట్ అండ్ రెండు కూడా స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ మిర్రర్ చూసుకుంటే ఈ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. సో ఈ పైన చూసుకుంటే ఈ రూఫ్ రైల్స్ అనేది మనకి ఈ డిజైన్లో కనిపిస్తాయి. కొంచెం సిల్వర్ ఫినిషింగ్తో ఉంటాయి అనమాట. సో ఇలాంటి రూఫ్ రైల్స్ అయితే చూడొచ్చు. ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ రూమ్స్ అనేవి మనకు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో ఇక్కడ వరకు అయితే ఒక రూమ్ ఉంటుంది. సో ఇది ఒక రూమ్. సో ఇక్కడ నుండి ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంటుంది. సో డిఫరెంట్ స్పేషియస్తో అయితే రూమ్ ఉంటుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ నుండి చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి డిజైన్లో కనిపిస్తుందన్నమాట. సో
సో దీంట్లో ఈ ఫ్రంట్లో మనకి ఎలాంటి ఈ డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయో ఈ రేర్లో కూడా అలాంటి డిఆర్ఎల్ లైట్స్ అయితే మనకి ఇక్కడ షేప్ ఉంటుంది. ఇది ఆల్వేస్ ఆన్లో ఉంటాయి. సో దీనిలో బ్రేక్ లైట్ చూసుకుంటే ఇక్కడ పైన మిడిల్లో ఉంటుంది అనమాట. సో ఇలా ఈ బ్రేక్ లైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ కూడా ఈ స్టాప్ లైట్ వస్తుంది, అదేవిధంగా డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు రేర్ లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 7DCT ట్రాన్స్మిషన్తో వస్తుందని చెప్పి మనకైతే ఇక్కడ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మన బ్యాక్ నుండి చూసుకున్నప్పుడు మనకు దీని లుక్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ మిడిల్లో వచ్చేసి కియా బ్యాడ్జింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా దీని లుక్ అంతా చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సిరోస్ అని చెప్పి దీని బ్రాండ్ నేమ్ అయితే బ్యాడ్జింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బూట్ స్పేస్ యాక్సెస్ చేయడానికి మనం దీన్ని అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఇలా మనం ఈ బూట్ స్పేస్ని అయితే మనం యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట. సో ఈ స్పేస్ చూసుకుంటే మనకు ఈ రేర్ సీట్ని స్లైడ్ చేసుకుంటే మనకు 465 ఈ బూట్ స్పేస్ అయితే వస్తుంది. లేదంటే ఇలాగే ఉంచితే 390 బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి బూట్ స్పేస్ మనకు రేర్లో అయితే కనిపిస్తుంది. సో స్పేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది, మ్యాక్సిమం స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ బూట్ స్పేస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్గా పనిచేస్తుంది కాబట్టి సో ఇలా మనం దీన్ని క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కీతో మనం అన్లాక్ చేసినప్పుడు ఈ ORVMs ఆటోమేటిక్గా ఇవైతే అడ్జస్ట్ అవుతాయి. సో ఇలా చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఈ డోర్ని అయితే యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇలా హ్యాండిల్ ద్వారా యాక్సెస్ చేసి లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఫ్రంట్లో చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇలాంటి ఈ స్పేషియస్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఈ 30 ఇంచెస్ ట్రినిటీ డిస్ప్లే అని పిలుస్తారనమాట. సో ఇలాంటి డిస్ప్లే అయితే చూడొచ్చు. వచ్చేసి 30 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం అయితే 12.3 ఇంచెస్ ఉంటుంది. ఈ మిడిల్లో 5 ఇంచెస్ ఉంటుంది. సో పక్కన చూసుకుంటే 12.3 అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ డ్రైవర్ రూమ్ నుంచి చూసుకుంటే మనకి ఇలాంటి స్పేస్ అయితే ఉంటుంది. సీట్స్ వచ్చేసి మనకు లెదరెట్ అయితే ఉంటుంది అనమాట. అంటే డ్యూయల్ టోన్ కలర్లో అయితే మనకి సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీంట్లో సో స్టీరింగ్ చూసుకుంటే ఈ డీ కట్లో ఉండే స్టీరింగ్ అయితే ఉంటుంది. సో దీని డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఇలాంటి మీరు డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి స్టీరింగ్ మౌంట్స్ అయితే ఉంటాయి. సో ఇలా మౌంట్ చూడొచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి మోడ్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కంట్రోల్స్ని అయితే మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఈ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కాల్స్ అటెంప్ట్ చేయడానికి, ఇది ఆఫ్ చేయడానికి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. స్టీరింగ్ రిలేటెడ్ మౌంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ మోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే డ్రైవ్ మోడ్ ఉంటుంది, రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ట్రాక్షన్ మోడ్ అని ఉంటుంది. సో అలాంటి మోడ్ అయితే చూడొచ్చు. సో డ్రైవర్ ఆర్మ్రెస్ట్ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని కింద మనకి ఇలా స్పేషియస్ గా స్టోరేజ్ అయితే ఉంటుంది. సో డ్రైవర్ పక్కన ఏంటంటే ఇక్కడ ఈ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఓపెన్ చేయడానికి సో మిడిల్లో ఇంకా ఇలాంటి కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ డిజైన్లో కప్ హోల్డర్స్ ఉంటాయి. సో వీటిని ఆన్ అంటే ఓపెన్ చేయడానికి మనకి ఇలా ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని క్లోజ్ చేయడానికి సో ఇలా మనం ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటివి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ట్రాన్స్మిషన్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ పార్కింగ్ సంబంధించిన అసిస్టెంట్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఈ పార్కింగ్ సౌండ్ని మ్యూట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకు రేర్ వ్యూ అయితే ఈ కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఇక్కడైతే బటన్ ఉంటుంది. సో ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇది 12 volts 180 watts అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ చూడొచ్చు. దీనిపైన చూసుకుంటే మనకి బటన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి ఏంటంటే ఈ స్క్రీన్ యాక్సెస్ చేయడానికి కావాల్సిన బటన్స్ మాన్యువల్గా మనకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా యూజ్ చేయవచ్చు. ఈ మిడిల్లో చూసుకుంటే హజార్డ్ స్విచ్ అయితే ఉంటుంది. సో మనం ఈ ఇంజన్ని మనం ఒకసారి ఆన్ చేస్తే సో ఇలా ఆన్ చేస్తే మనకి స్క్రీన్ అంతా కూడా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాక్సెసరీ మోడ్ అని చెప్పి మనకి ఇలా ఈ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో ఇదంతా కూడా చూడడానికి ఇది కంటిన్యూషన్ స్క్రీన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ 13 inches స్క్రీన్ అయితే చూడొచ్చు. సో మనకు ఆన్ అయ్యేటప్పుడు మనకి ఇలా ఇది ఆన్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా చూడొచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే ఈ టచ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇదేంటి అంటే హోమ్ అనమాట. సో హోమ్లో మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా మనం స్లైడ్ చేసుకుంటే మన ఫోన్ స్క్రీన్ ఎంత స్మూత్గా ఉంటుందో సో అంత స్మూత్గా ఉంటుంది. ఇక్కడ మనం ఫోన్ కానీ ఇక్కడ మనం ఫోన్ కనెక్ట్ చేసుకొని ఫోన్ కాల్స్ అయితే అటెంప్ట్ చేయవచ్చు. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ ఫోన్
ఫోన్ ప్రొటెక్షన్ ఉంటుంది, వాల్యూ మెమో ఉంటుంది, షేర్ డెస్టినేషన్ ఉంటుంది, వెదర్ రిపోర్ట్స్, క్యాలెండర్స్, సెట్టింగ్స్ ఉంటాయి. సో దీనిలో సెట్టింగ్ చేసుకుంటే దీనిలో ఈ నావిగేషన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఈ వెహికల్ సంబంధించిన లేఅవుట్స్ చేసుకోవచ్చు, సౌండ్ చేసుకోవచ్చు, ఈ ఫోన్ కనెక్షన్ చేసుకోవచ్చు, క్లస్టర్, కియా కనెక్ట్, యూజర్ ప్రొఫైల్స్, వాయిస్ రికగ్నిషన్. సో ఇలాంటి సెట్టింగ్స్ అన్ని కూడా దీంట్లో అయితే ఉంటాయి. సో మనం బ్యాక్ రావడానికి ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ అయితే వస్తామన్నమాట. సో దీనిలో ఈ మ్యాప్స్ చూసుకుంటే ఒకసారి చూడండి, ఈ మ్యాప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంత చాలా వైడ్గా ఉండి ఈ మనకు నావిగేషన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనము ఈ డార్క్ మోడ్ పెట్టుకుంటే సో అది ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఈ నావిగేషన్ అయితే చూడొచ్చు. సో మనకి బ్యాక్ రావడానికి అయితే సో ఈ బటన్ పనిచేస్తుంది, ఇది వచ్చేసి హోమ్ బటన్ అనమాట. సో ఇలా మనకు చాలా ఈ టచ్ సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో ఈ మిడిల్లో చూసుకుంటే ఈ మిడిల్లో వచ్చేసి మనకు కూలింగ్ సంబంధించిన, ఈ వెంటిలేషన్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ ఆన్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడైతే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే చూడొచ్చు, మనము వెహికల్ ఆన్ చేస్తేనే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇంజన్ని మనం బ్రేక్ ప్రెస్ చేస్తూ సో పార్కింగ్ మోడ్లో ఉంది, ఆన్ చేసినప్పుడు మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా చెప్పుకున్నాం దీనిలో ఏసీ సంబంధించిన ఈ సెట్టింగ్స్ అన్ని దీనిలో ఉంటాయి. సో ఇక్కడ ఈ ఏసీ ఆటో కానీ లేకపోతే ఏసీ ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలి, వెంటిలేషన్ అనేది మనం ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ఆటోమేటిక్గా కావాలంటే ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనిలో ఏసీ సంబంధించిన ఫీచర్స్ ఈ మిడిల్లో ఉంటాయి. సో మనం మాన్యువల్గా ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఏసీ సంబంధించిన సెటప్స్ అన్ని. సో ఇలా మనకు ఈ సెటప్స్ ఇక్కడ మీడియా చూసుకుంటే ఇక్కడ మీడియా వాల్యూమ్స్ ఉంటాయి. సో ఈ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి మెయిన్ ఈ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఇది 12.3 ఇంచెస్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు చాలా ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో దీంట్లో ఇక్కడ మిడిల్లో సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సీట్ బెల్ట్ ఇండికేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే సీట్ బెల్ట్ ఎవరైతే పెట్టుకోలేదో సో వాళ్ళ ఇండికేషన్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా చాలా ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ఇలాంటి ఈ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కింద చూసుకుంటే ఏసీ సంబంధించిన, సో ఇక్కడ ఏసీ కంట్రోల్స్ చేయడానికి ఇక్కడ మాన్యువల్గానైతే మనకి ఇక్కడ ఈ టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఇలా మనకు ఈ ఎలా రావాలి ఏసీ అనేది మనకి ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఇదైతే ఆఫ్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మోడ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ద్వారా మనం దీన్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. సో ఇలాంటి సెట్టింగ్స్ అన్ని మనకు ఈ ఫ్రంట్లో ఉంటాయి అనమాట. సో మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఇన్నర్గా డ్యూయల్ టోన్ కలర్లో ఉండే ఇన్నర్ ప్యానల్స్ అన్ని కనిపిస్తాయి. సో దీంట్లో ఎక్కువగా బ్లాకిష్ ప్యానల్స్ అయితే ఉంటాయి అనమాట. సో అంటే ప్యానల్స్ అయితే చూడొచ్చు. సో ఇలా మనకు ఈ ఫ్రంట్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట, కనిపిస్తాయి. రూఫ్ అంతా కూడా మనకి ఇలా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సన్ రూఫ్ అనమాట. సో ఈ పని చూసుకుంటే పనోరమిక్ డ్యూయల్ డోర్ సన్ రూఫ్ ఉంటుంది. సో దీన్ని యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఇలా మనం క్లిక్ చేస్తే ఈ సన్ రూఫ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. సో ఇలా ఈ సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు లైటింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో నైట్ టైం ఏంటంటే దీని సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని డ్రైవ్ చేస్తే మనకు పైన చూసుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి ఈ సన్ రూఫ్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని క్లోజ్ చేయడానికి నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా దీన్ని ఇలా ఫ్రంట్ కంటే ఈ సన్ రూఫ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ సన్ రూఫ్ యాక్సెస్ చేయడానికి అయితే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది. సో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. సో ఇలాంటి మిర్రర్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ డ్రైవర్ సైడ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇంకొన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ పార్కింగ్ మోడ్స్ కానీ ఇవన్నీ మోడ్స్ అయితే చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకు డోర్స్కి ఏంటంటే మనకి ఇలాంటి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇదేంటంటే ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ప్యూరిఫైర్ అయితే చూడొచ్చు. డోర్కి ఏంటంటే ఆటోమేటిక్గా డోర్స్ లాక్ చేసే విధంగా ఇక్కడ నుంచి అయితే మనకు అంటే 4 డోర్స్ని యాక్సెస్ చేసే విధంగా మనకి ఇక్కడ నుంచి అయితే ఈ బటన్స్ ఉంటాయి. సో ఇలా బటన్స్ అన్ని మనం యాక్సెస్ అయితే చేయవచ్చు. సో ఇలా మనకు హార్మ్ రెస్ట్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అంటే హార్మ్ రెస్ట్ చూడొచ్చు. ఇలా స్పీకర్ చూసుకుంటే ఇక్కడ హార్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మన ఫ్రంట్లో ఇలా ఒక స్పీకర్ అయితే రైట్ సైడ్ ఉంటుంది. సో ఇటువైపు ఒక స్పీకర్ ఉంటుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకు ట్యూటర్స్ ఉంటాయి అనమాట. సో ఇలా మనకు ఈ సౌండ్ సిస్టమ్ అనేది అంతా ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ స్టీరింగ్ చూసుకుంటే ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దీన్ని మనం టిల్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం టిల్ట్ చేయడానికి మనకి ఇక్కడైతే ఈ ఆప్షన్ ఉంటుంది. సో మనకు నచ్చినట్టుగా కన్వీనియంట్గా మనకి ఎలా కావాలంటే అలా ఈ స్టీరింగ్ అయితే టిల్ట్ చేసుకోవచ్చు. సో ఇలా టిల్ట్ స్టీరింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే మనకు దీనిలో ఈ యాంబియన్స్ అనేది
ఈ 64 బిట్ కలర్లో ఈ అంబియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనకి అంబియన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక డోర్ అయితే ఓపెన్ చేశాను. సో మనకి ఏ డోర్ ఓపెన్ చేసినా మనకి ఇలా ఇది ఇండికేట్ చేస్తుంది. సో డోర్ ఓపెన్ ఉందని చెప్పి మనకి ఇండికేట్ అయితే చేస్తుంది. సో డోర్ క్లోజ్ అయ్యేదాకా మనకి ఇండికేషన్ అంతా అలాగే కనిపిస్తుంది అనమాట. సో డోర్ క్లోజ్ చేస్తే మనకు అది వెళ్ళిపోయింది చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇంటర్నల్ మనం ఫీచర్ చూసుకుంటే ఈ డ్యూయల్ టోన్ ఈ ఇంటీరియర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇవి ఏంటంటే మ్యాటీ ఆరెంజ్ కలర్ లో ఉండే ఈ ఇంటీరియర్స్ అయితే మనకి ఈ సీట్ కి అయితే కనిపిస్తాయి. సో ఇలా చూడొచ్చు. ఇదే కాకుండా ఇక్కడ డ్యూయల్ టోన్ కలర్ లో ఉండే లెథరెటీ సీట్స్ ఉంటాయి. సో ఈ సీట్స్ అని కూడా డ్యూయల్ టోన్ కలర్ లో మనకు కనిపిస్తాయి. సో ఈ రూఫ్ లైనింగ్ చూడొచ్చు మనకు ఈ గ్రే కలర్ లో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి తో కూడిన మ్యాప్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఎల్ఈడి పర్సనల్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు. ఈ గేర్ నాబ్ చూసుకుంటే ఇది కూడా మనకు లెథరెటీ వ్రాప్డ్ తో ఉండే గేర్ నాబ్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ పెడల్ చూసుకుంటే ఇవి అలాయ్ పెడల్స్ అనమాట. సో ఇలాంటి మోడల్లో ఉండే పెడల్స్ అయితే మనకి ఇస్తారు. ఫ్రెండ్స్ దీనిలో సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఈ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సైడ్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఇటువైపు ఉంటాయి, సో ఇటువైపు ఉంటాయి. ప్యాసింజర్ సీట్స్ కూడా మనకు 2 సైడ్స్ లో అయితే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇదే కాకుండా మనకు ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, బ్రేక్ ఫోర్స్ అసిస్టెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, విఎస్ఎం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, హిల్ అసిస్టెంట్ ఉంటుంది, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్ ఉంటాయి, చైల్డ్ లాక్ ఉంటుంది, ఫ్రంట్ పార్కింగ్ అసిస్టెంట్ సెన్సార్స్ ఉంటాయి, రియర్ పార్కింగ్ సెన్సార్స్ 4 ఉంటాయి, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉంటాయి, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ రియర్ రెండు. ఈ 3 సీట్స్ పాయింట్ కి ఈ బెల్ట్స్ అయితే ఇస్తారు. కన్వీనియన్స్ ఫీచర్ చూసుకుంటే ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది. ఈ 4 డోర్స్ కూడా ఈ పవర్ విండోస్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయవచ్చు. సో దీనిలో ఈ 4 కూడా పవర్ విండోస్ అయితే ఇస్తారు. మనం ఇక్కడ నుంచి అయితే అన్ని యాక్సెస్ అయితే చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. సెంట్రల్ లాకింగ్ అయితే చూడొచ్చు. డే టైమ్ రియర్ వ్యూ మిర్రర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ మిర్రర్ అయితే మనకు డే టైమ్ రియర్ వ్యూ అయితే చూసుకోవచ్చు. రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిన ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి, నేను చూపిస్తాను. ఆటో లైట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో లైటింగ్ అంతా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఈ డోర్స్ కు చూసుకుంటే సన్ షేడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు ఈ సన్ షేడ్స్ అయితే దీంట్లో నుంచి ఉంటాయి. సో ఇలా ఈ డోర్స్ కి సంబంధించిన ఈ సన్ షేడ్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ డ్రైవర్ సీట్ కి చూసుకుంటే మనకి ఇక్కడ కింద వచ్చేసి ఈ ఎలక్ట్రానిక్ స్లైడింగ్ అయితే ఉంటుంది. సో ఇలా స్లైడింగ్ అయితే చూడొచ్చు. సో ఈ రిక్లైనింగ్ పై బటన్ అయితే పనిచేస్తుంది. సో పై బటన్ రిక్లైన్ చేసుకోవడానికి సీట్ రిక్లైన్ అవుతుంది చూడొచ్చు మీరు. కింది బటన్ ఏంటంటే మనం ఈ ముందుకి బ్యాక్కి సో స్లైడ్ చేయడానికి అనమాట. సో డ్రైవర్ కన్వీనియంట్గా ఉండడానికి మనకి ఎంత కావాలంటే అంత స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్గా అంటే మాన్యువల్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనం ఎంత కావాలనుకుంటే అక్కడ మనం ప్రెస్ చేసి పట్టుకుంటే స్లైడింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాంటి ఈ స్లైడింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ స్టీరింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది డీ కట్ షేప్లో ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ కంట్రోల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఎవరైతే లాంగ్ రైడర్స్ ఉంటారో సో లాంగ్ రైడ్ చేయడానికి కంఫర్ట్ స్టీరింగ్ ఉంది, స్పేషియస్గా ఉందన్నమాట. సో ఇక్కడ లెగ్ రూమ్ కానీ సో ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది. రేర్ చూసుకుంటే రేర్ కూడా కంఫర్ట్ సీటింగ్ అయితే ఉంటుంది. సో ఇది రిక్లైనింగ్ ప్లస్ స్లైడింగ్ అనమాట. 3 లెవెల్లో ఉండే ఈ స్లైడింగ్ ఉంటుంది, రిక్లైనింగ్ ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ డ్రైవ్ చేస్తారో సో వాళ్ళకి ఇలా కంఫర్ట్గా వెళ్ళడానికి అయితే బాగుంటుంది. సో ఇక్కడ మనకు స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ అయితే మనం ఇలా ఈ రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇలా నార్మల్ రిక్లైన్ అయితే ఇలా ఉంటుంది. సో మనం దీన్ని స్లైడ్ చేసుకుంటే సో ఇక్కడ వరకు అయితే రిక్లైన్ చేసుకోవచ్చు. ఈ ముందు నుండి అయితే చూడవచ్చు. ఇలా కంఫర్ట్గా మనం దీనిలో సిట్టింగ్ పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి రిక్లైనర్స్ రేర్ సీట్లో ఉంటాయి. సో ఈ స్లైడింగ్ కూడా చూసుకుంటే మనకు 3 స్టెప్స్ ఉంటుందన్నమాట. సో నార్మల్గా కార్లో రేర్లో ఉన్న సీట్కి స్లైడింగ్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ డ్రైవర్ సీట్కి డ్రైవర్ పక్కన ఉన్న సీట్కి మాత్రమే స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకు కూడా స్లైడింగ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు 3 స్టెప్స్లో అయితే స్లైడింగ్ ఉంటుంది. సో ఇది లాస్ట్. సో ఇంత లాస్ట్లో మనం ఇలా స్లైడ్ చేసుకున్నా మనకి ఇక్కడ లెగ్ రూమ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో మనం హైట్ చూసుకుంటే హైట్ కూడా చాలా హైట్గా ఉంటుంది. సో 6 ఫీట్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉండే రూఫ్ అయితే ఉంటుంది చూడొచ్చు. సో ఇంకా మనం ఈ ఫస్ట్ మనం ఇది లాస్ట్ వన్. సో ఇది కాకుండా మనం ఇంకా కొంచెం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ వస్తే ఇది సెకండ్ స్టెప్. అంటే మన కన్వీనియంట్గా మనకి ఎంత కన్వీనియంట్ కావాలనుకుంటే అంత దీన్ని స్లైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది డిఫాల్ట్గా ఉండేదన్నమాట. సో ఇది కాకుండా ఇది వచ్చేసి సెకండ్ వన్, ఇది వచ్చేసి థర్డ్ వన్. సో ఇది కూడా మన రిక్లైనర్. సో ఇది ముందుకు స్లైడ్ చేసుకొని సో ఇది ఇలా రిక్లైన్ చేసుకొని ఇలా కంఫర్ట్గా అయితే మనం వెళ్ళొచ్చు. సో ఎవరైతే లాంగ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళకైతే చాలా కన్వీనియంట్గా ఉండే ఫీచర్ అనమాట. సో ఇదే కాకుండా సీట్ చూసుకుంటే ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఇలా ఈ
థైస్కి వెంటిలేషన్ వచ్చే విధంగా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఈ రేర్లో చూసుకుంటే ఎవరైతే కొంచెం ఈ లాంగ్ డ్రైవ్స్కి కంఫర్ట్గా ఉండరో సో వాళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇలా 2 సైడ్స్లో ఉంటాయి మనకు, ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే చూడవచ్చు. సో రేర్లో కూడా పవర్ విండోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే ఈ విండోస్ని మనము స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు, అంటే విండోస్ మనం ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా రేర్లో ఇలా సన్ బీమ్ తగ్గించడానికి మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా సో ఎవరైతే ఫ్యామిలీస్ బ్యాక్ సైడ్ కూర్చుంటారో, ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ వాళ్ళు పడుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. డిఫాల్ట్గా ఇవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ స్పేస్ చూసుకుంటే ఈ కంఫర్ట్ స్పేస్ ఉంటుంది, ఈ లెగ్ రూమ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే చిన్న హోల్డర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ AC వెంట్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ ఈ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మనకు ఈ కంట్రోల్స్ కూడా ఉంటాయి. సో కంట్రోల్స్ని బట్టి కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత కావాలి ఇక్కడ టెంపరేచర్స్ కానీ, సో ఇవన్నీ కూడా టచ్ అనమాట. సో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు ఫిల్టర్స్ ఎన్ని కావాలని చెప్పి మనకి ఇలా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనము ఏ లెవెల్ కావాలనేది ఇక్కడ ఈ కిందిది వచ్చేసి ఆటో అనమాట. సో ఇది మనకు ఆటో కాకుండా ఇక్కడ మాన్యువల్గా ఇక్కడ టచ్ చేసి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఆంబియన్స్ ఎలా ఉండాలని చెప్పి, సో దీని స్క్రీన్ ఈ డిమ్నెస్ ఎలా ఉండాలని చెప్పి, బ్రైట్నెస్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. సో ఇక్కడ నుండి కాకుండా మనకి ఇక్కడ ఈ సైడ్ నుండి కూడా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్స్ అయితే ఉంటాయి. సో మనకు రేర్లో చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకి ఇలాంటి ఈ స్పేషియస్గా ఉండే ఈ రూమ్ అయితే ఉంటుంది చూడొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. దీనిలో ఈ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి సో ఇలాంటి సిట్టింగ్ పొజిషన్ చూడవచ్చు. సో ఇక్కడ మిడిల్లో చూసుకుంటే సో ప్రజెంట్ ఇక్కడ దీనికి కవర్ ఉంది, బట్ కవర్ లేకుండా ఉంటే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంటాయి అనమాట. సో దీనికి ఇలా కిందికి స్లైడ్ చేసుకుంటే మనకి ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, కప్ హోల్డర్స్ ఉంటాయి. సో ఇలా ఈ కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే చూడవచ్చు. ఫ్రంట్లో ఈ డ్రైవర్ సీట్ అయితే మనకి ఇలా కన్వీనియంట్గా ఉండే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ నోడ్ కాకుండా ఈ బ్యాక్ వరకు కూడా ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా చూడవచ్చు. రేర్లో ఎవరైతే కూర్చుంటారో సో వాళ్ళకు కూడా లైటింగ్ వచ్చే విధంగా ఈ సన్ రూఫ్ అయితే ఉంటుంది. సో మనం ఎంత స్లైడ్ చేసుకుంటే అంత ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇంకా ఇవి స్లైడ్ అవుతాయి. సో ఇక్కడ వరకు అయితే వస్తుంది, సో పై వరకు అయితే ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో ఈ డ్యూయల్ పేన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి డ్యూయల్ పేన్ అయితే చూడొచ్చు. సో సన్ రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత బయట నుండి అనమాట ఇది కనిపించే వ్యూ. ఫ్రెండ్స్ ఈ కో ప్యాసింజర్ సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా సిట్టింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్యాసింజర్ కోసం ఏంటంటే ఈ ఫ్రంట్లో చిన్న ఈ హోల్డర్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్లో ఈ హోల్డర్ చూడవచ్చు. సో ఇక్కడ ముందు వచ్చేసి ఒక చిన్న గ్లో బాక్స్ అయితే ఉంటుంది. సో దీనిపైన ఇంకా చిన్నగా ఏదైనా మనం మొబైల్ పెట్టుకోవడానికి ఇలాంటి స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే ఈ వెంటిలేషన్ కోసం ఎయిర్ వెంట్స్ కోసం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఓన్లీ కో ప్యాసింజర్ కోసం ఇక్కడ మాన్యువల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ డోర్స్కి చూసుకుంటే మనకి ఇలాంటి హోల్డర్స్ అయితే ఉంటాయి అనమాట, బాటిల్ హోల్డర్స్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం లాంగ్గా ఉన్న బాటిల్స్ పెట్టవచ్చు. ఈ బ్యాక్ సైడ్ అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంటుంది. సో ఈ లోపలికైతే ఇంకా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పవర్ విండోస్ అయితే మనం అప్ అండ్ డౌన్ చేయడానికి మనకి బటన్ అయితే ఎలక్ట్రానిక్గా యూజ్ అవుతుంది. సో ఈ ఆర్మ్రెస్ట్ అనేది కంఫర్ట్గా ఉండే విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇది ఆన్లో ఉన్నంతసేపు మనకు ఈ అంబియంట్ లైట్ అయితే ఉంటుందన్నమాట. ఈ లైట్ అయితే చూడవచ్చు. మనకు డే టైం కాబట్టి లైటింగ్ అనేది అంత ఎక్కువగా లేదు, బట్ నైట్ టైం దీని విజిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో దీనిలో ఈ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఇవి ఆన్ చేసుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఉంటుంది. సో ఇలా చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నట్టయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ఈ ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్ ఉంటుంది. మనకు ఫ్రంట్లో ఈ డ్రైవర్ రూమ్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నగా చాలా కన్వీనియంట్గా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ముందు చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం ఈ ఫీచర్స్ అన్ని చూసుకుంటే ఇది వచ్చేసి 12 ఇంచెస్ HD డిస్ప్లే అయితే మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఈ క్లస్టర్ అయితే చూడొచ్చు 12 ఇంచెస్ సైజులో అయితే ఉంటుంది. సో ఈ టచ్ స్క్రీన్ నావిగేషన్ కూడా మనకు 12 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లేతో అయితే ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ వీల్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. రేర్ వ్యూ సంబంధించిన ఈ డైనమిక్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా మనము ఈ కియా కనెక్ట్ యాప్ ద్వారా మనము దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ డాష్ క్యామ్ అయితే ఉంటుంది.
సో మనం బటన్ ప్రెస్ చేస్తే మనకి డాష్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు ఎక్కడ పార్క్ చేసామని చెప్పి మనకి డాష్ క్యామ్లో అయితే కనిపిస్తుంది అనమాట, చూడవచ్చు దీంట్లో. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, మనకు వ్యూ ఎలా ఉండాలని మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రంట్. సో ఇది రేర్లో బ్యాక్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఇలా ఉంది, ఇది రేర్. ఇది వచ్చేసి మనకు 360 degreesలో మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం అనేది ఈ 360 degrees అయితే చూడవచ్చు. సో ఇంకా మనకి సెట్టింగ్స్ కావాలనుకుంటే దీనిలో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పార్కింగ్ డిస్టెన్స్ వార్నింగ్ ఎంత ఉండాలి, టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్స్ ఎంత ఉండాలి, రేర్ వ్యూ రిఫరెన్స్ లైన్స్ ఎంత ఉండాలని చెప్పి ఈ కంటెంట్ చేసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ డిస్ప్లే మనకి ఎలా కనిపించాలని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ సేఫ్టీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, దీన్ని బట్టి మనకి కెమెరా మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట. సో ఇలా మరి బ్యాక్ వస్తే ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ అయితే వస్తుంది. సో దీనిలో మ్యాప్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీంట్లో ఈ ఫోన్ ప్రొటెక్షన్ చూసుకుంటే సో దీనిలో మనం క్యూఆర్ కోడ్ తోటి మనం ఆండ్రాయిడ్ లేదంటే కార్ ప్లే తోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో వాయిస్ మెమో ఉంటుంది, అంటే వాయిస్ కంట్రోల్స్లో మనం దీంట్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ రికార్డ్ నొక్కితే రికార్డ్ అయితే అవుతుంది, స్టాప్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. సో దీనిలో FM సంబంధించిన ఫీచర్స్ కూడా మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా షేర్ డెస్టినేషన్ ఉంటుంది, మనం డెస్టినేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా వెదర్ అప్డేట్స్ ఉంటాయి. సో క్యాలెండర్, ఈ వెదర్ మనకి ఎలా ఉంటుంది, ఏ డే అనేది మనకు దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే క్యాలెండర్ ఉంటుంది. సో మన మొబైల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంకా దీనిలో సెట్టింగ్స్ ఉంటాయి, దీనిలో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో దీనిలో లేఅవుట్ సంబంధించిన సెట్టింగ్స్ కానీ, సో ఈ లేఅవుట్ మనకి ఎలా కనిపించాలి, తర్వాత డిస్ప్లే ఈ బటన్స్ మనకి ఏ బటన్స్ మనకు మ్యాపింగ్ ఉండాలి. సో ఈ బటన్స్ ఈ మ్యాపింగ్ చేసుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే బ్రైట్నెస్ ఎంత ఉండాలి, సో ఇలా మనం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ తగ్గించుకోవచ్చు. సో దీనిలో వెహికల్ సంబంధించిన డ్రైవర్ అసిస్టెంట్స్ కానీ, క్లైమేట్ కానీ, ఈ లైట్ కానీ, డోర్స్ కానీ, కన్వీనియన్స్ కానీ మనకి ఎలా ఉండాలనేది మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో సౌండ్ సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ప్రీమియం సౌండ్ కావాల, పొజిషన్, ఈక్వలైజర్స్, గైడెన్స్, ఈ రేడియో నాయిస్, సో డ్రైవర్ అసిస్టెంట్స్, సో ఇలా ఇవన్నీ కూడా మనకు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ ఫోన్ కనెక్షన్ చూసుకుంటే మనకి ఎన్ని కనెక్టెడ్ ఫోన్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం కొత్తగా కనెక్ట్ చేసుకోవడానికి యాడ్ న్యూ క్లిక్ చేసి మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఈ కియా కనెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు అడా సంబంధించిన ఫీచర్స్ అని మనం యాక్సెస్ ఇచ్చేయచ్చు. ఈ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది యాక్టివ్ లేదు ప్రజెంట్, మనం ఆన్ చేసుకుంటే యాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాంప్ట్స్ కూడా మనం ఇవ్వచ్చు, మనం మినిమం ప్రాంప్ట్స్. సో మన ప్రాంప్ట్ని బట్టి సో ఇదైతే మనకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇలా ఈ జనరల్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో ప్లాట్ఫామ్, ఈ మోడల్ ఇవన్నీ కనిపిస్తాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇది చేసుకోవచ్చు. సో దీనిలో ఫిమ్వేర్ ఏదైనా చూపిస్తుంది, నావిగేషన్ యాప్ వర్షన్ చూపిస్తుంది. సో ఇదే కాకుండా సిస్టమ్ ఇన్ఫో ఉంటుంది, దీనిలో మెమరీ ఎంత, వాట్స్ న్యూ ఇవన్నీ చూసుకోవచ్చు. డేట్స్ అండ్ టైం సెట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఇక్కడ యూనిట్స్ కానీ, మీడియా సెట్టింగ్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. మనకి ఇవ్వద్దు అనుకుంటే డిఫాల్ట్ సెట్టింగ్ కావాలనుకుంటే రీసెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు దీంట్లో ఈ డిస్ప్లే అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో చూడొచ్చు, మన ఫోన్ కంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో ఇలాంటి డిస్ప్లే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో కలర్ చూసుకుంటే ఇది 8 కలర్ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసి ఫాస్ట్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రేవిటీ గ్రే, అదేవిధంగా ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, పవర్ ఆలివ్, గ్లాషియర్ వైట్ అండ్ అరోరా బ్లాక్ పెరల్తోనైతే ఈ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది గ్రావిటీ గ్రే కలర్ అనమాట. సో గ్రావిటీ గ్రే కలర్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది. సో దీని డైమెన్షన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఓవరాల్ విడ్త్, సో ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు టోటల్ దీని విడ్త్ వచ్చేసి 1805 mm విడ్త్ అయితే ఉంటుంది. సో దీని ఓవరాల్ హైట్ చూసుకుంటే 1680 mm హైట్ అయితే ఉంటుంది. సో దీని వీల్ బేస్ చూసుకుంటే ఇది వచ్చేసి 2550 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో దీని బూట్ స్పేస్ చూసుకుంటే మనకు రేర్లో అయితే 465 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉంటుంది. సో దీని ఓవరాల్ లెంత్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు లెంత్ వచ్చేసి 3995 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో పవర్ ట్రైన్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. డీజిల్ ఇంజన్తో వస్తుంది, పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. సో దీనిలో పెట్రోల్ వేరియంట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం. సో దీంట్లో చూసుకుంటే ఇది వచ్చేసి 1 లీటర్ టర్బో ఇంజన్తో వస్తుంది. డీజిల్ చూసుకుంటే 1.5 CRDI ఇంజన్తో అయితే వస్తుంది అనమాట. ఈ ఇంజన్ చూసుకుంటే ఇది 120 PS పవర్ని లేదంటే 88 కిలోవాట్ పవర్ని 6000 RPM వద్ద అయితే రిలీజ్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే మాక్సిమం 4000 RPM వద్ద 172 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ట్రాన్స్మిషన్ చూసుకుంటే 6 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, లేదంటే 7 DCTతో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ట్రాన్స్మిషన్ అయితే దీనిలో ఇస్తారు. సో దీనిలో మోడల్ చూసుకుంటే HTK ప్లస్,
హెచ్టీకే ఆప్షనల్, హెచ్టీఎక్స్, హెచ్టీఎక్స్ ప్లస్, హెచ్టీకే ఆప్షనల్ అని చెప్పి మనకు 6 ఈ మోడల్స్ అయితే ఉంటాయి, అంటే 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఆప్షనల్గా అడాస్ ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అడాస్ లేకుండా మనకు డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో కలర్ వేరియంట్స్ కాకుండా దీనిలో మోడల్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఇది 15,90,000 చేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో బేసిక్ వేరియంట్ చూసుకుంటే 8,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనిలో మోడల్ని బట్టి అయితే ప్రైజెస్ ఉంటాయి. సో ఇలా కొత్తగా వచ్చిన సిరోస్ మోడల్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి మన మంచిర్యాలలో ఉన్న సన్ రైజ్ కియాలో అయితే నేను వీడియో చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ అన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సిరోస్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.